నమస్తే ఫ్రెండ్స్. సొసైటీలో కొందరిని మనం గాడ్స్‌లా ట్రీట్ చేస్తాం. వీళ్ళు వరల్డ్‌ని చేంజ్ చేస్తారు అని, మనల్ని సేవ్ చేస్తారని నమ్ముతాం. కానీ ఆ ముసుగు వెనక కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్న మాన్స్టర్స్ ఉన్నారని మీకు తెలిస్తే, జనవరి 30, 2026న రిలీజ్ అయిన ఎప్స్టైన్ ఫైల్స్ వరల్డ్‌కి సేమ్ ఇలాంటి షాకింగ్ ఇచ్చాయి. 35 లక్షల పేజెస్ ఉన్న ఈ సీక్రెట్ డాక్యుమెంట్స్ బయటికి వచ్చాక, బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, స్టీఫెన్ హాకింగ్ లాంటి లెజెండ్స్ అని పిలువబడే వాళ్ళ ఒరిజినల్ కలర్స్ బయటపడ్డాయి. అసలు ఐలాండ్‌లో ఏం జరిగింది, అక్కడ చిన్నపిల్లల్ని ఎలా టార్చర్ చేసేవారు తెలిస్తే మీ బ్లడ్ బాయిల్ అవుతుంది. రండి ఈ డార్క్ ఎంపైర్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం బిల్ గేట్స్ గురించి మాట్లాడుకుందాం. వరల్డ్ని డిసీజెస్ నుండి సేవ్ చేస్తున్నాడని చెప్పే ఈ పెద్ద మనిషి ఎప్స్టైన్ లాంటి క్రిమినల్స్కి ఎందుకు క్లోజ్గా ఉన్నారు? ఈ ఫైల్స్లో ఉన్న ఈమెయిల్స్ ప్రకారం బిల్ గేట్స్కి రష్యన్ గర్ల్స్తో రిలేషన్షిప్ ఉండేవని, దానివల్ల ఆయనకి కొన్ని ఎస్టీడీస్ వచ్చాయని ఎలిగేషన్స్ ఉన్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే, తన వైఫ్కి తెలియకుండా ఆ డిసీజెస్ తగ్గించడానికి ఎప్స్టైన్ దగ్గర సీక్రెట్ మెడిసిన్స్ వాడేవారంట ఈ బిలియనర్. వరల్డ్కి మారల్స్ చెప్పే పర్సన్ ఒక క్రిమినల్ ముందు ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడడం ఎంత షేమ్ఫుల్. మేబీ అందుకే తన వైఫ్ ఆయనకి డివోర్స్ ఇచ్చి ఉండొచ్చు అని టాక్. ఇంకా ట్రంప్ విషయానికి వస్తే ఇది ఇంకో లెవెల్. నాకు ఎప్స్టైన్తో పెద్ద కనెక్షన్ లేదు అని ట్రంప్ ఎంత చెప్పినా, ఈ లిస్టులో ఆయనవి ఏకంగా 14 ప్రైవేట్ ఫోన్ నెంబర్స్ దొరికాయి. అన్నిటికంటే హారబుల్ విషయం ఏంటంటే, ఒక అరబ్ షేక్ తన ఓన్ డాటర్ని ట్రంప్కి గిఫ్ట్గా ఇచ్చాడని, దాన్ని ట్రంప్ హ్యాపీగా యాక్సెప్ట్ చేశాడు అని ఆ ఫైల్స్లో రాసుంది. ట్రంప్ ఆయన వైఫ్ ఎప్స్టైన్తో కలిసి దిగిన ఫొటోస్ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. ఫ్లైట్ రికార్డ్స్లో కూడా ట్రంప్ పేరు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఉంది. బ్లాక్ హోల్స్ థియరీ చెప్పిన సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ గురించి వింటే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. వీల్చైర్లో మూవ్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్న ఈయన ఐలాండ్లో మైనర్ గర్ల్స్ క్లాత్ లేకుండా ఉంటే చూడడానికి లైక్ చేసేవారట. ఫిజికల్గా వీక్గా ఉన్న మెంటల్గా ఎంత దిగజారిపోయారా అని వరల్డ్ షాక్ అవుతుంది. ఎప్స్టైన్ తన ఐలాండ్ని ఒక సైన్స్ హబ్గా చూపించుకోవడానికి హాకింగ్ని యూజ్ చేసుకున్నాడా, లేక హాకింగ్ నిజంగానే ఆ డార్క్ యాక్టివిటీస్ని ఎంజాయ్ చేశారా అన్నది ఇప్పటికీ మిస్టరీ. ఇక మన రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ విషయానికి వస్తే, 2012 ఈమెయిల్స్ ప్రకారం మస్క్ ఎప్స్టైన్ని ఒకటి అడిగారు: ఐలాండ్లో వైల్డ్ పార్టీస్ ఎప్పుడు జరుగుతాయని. వర్క్ ప్రెజర్ వల్ల ఫ్రస్ట్రేట్ అయ్యి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను అని మస్క్ చెప్పవచ్చు. కానీ లా అండ్ జస్టిస్ లేని ఐలాండ్లో జరిగే పార్టీస్ ఎలాంటివో మనకి తెలియదు. కుంగ్ఫు నేర్చుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి అక్కడ వేరే రకమైన ఫైట్స్ చేశారు అన్న డౌట్స్ ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నాయి. ఈ సిన్ వరల్డ్లో ఇండియా నేమ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఫేమస్ ఫిల్మ్ మేకర్ మీరా నాయర్ 2009లో ఎప్స్టైన్ గర్ల్ఫ్రెండ్తో ఫోటోలో ఉన్న ఫొటోస్ లీక్ అయ్యాయి. దీనివల్ల ఆమె సన్ని జనం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇంకో షాకింగ్ రూమర్ ఏంటంటే, పిఎం మోడీ గారు ఇస్రాయెల్ ట్రిప్లో ఉన్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ కోసం డ్యాన్స్ చేశారని ఎప్స్టైన్ ఒక మెయిల్లో రాశాడు. బట్ వెయిట్, ఇది కంప్లీట్ ఫేక్. ఎప్స్టైన్ పెద్ద వాళ్ళ నేమ్స్ యూజ్ చేసుకుని తన రేంజ్ పెంచుకోవడానికి రాసిన ట్రాష్ ఇదని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కొట్టిపారేసింది. సో ఈ విషయంలో మన పిఎంకి ఎలాంటి కనెక్షన్ లేదు. ఇక బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ గురించి వస్తే, వర్జీనియా అనే 17-year గర్ల్ నడుము మీద హ్యాండ్స్ వేసి దిగిన ఫోటో మనం ఇప్పటికీ మర్చిపోయాం. ఆ అమ్మాయిని వాళ్ళు ఒక టాయ్లా యూజ్ చేసుకున్నారు. ఫైనల్గా జైలుకి వెళ్లకుండా ఉండడానికి ఆ అమ్మాయికి crores of rupees సెటిల్మెంట్ సైలెన్స్ చేశారు. అటు అమెరికన్ ఫారిన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కూడా లొలిత ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో ఒక్కసారి కాదు 26 times ట్రావెల్ చేశారు. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఐలాండ్లో ఏం చేశారు? ఫ్రెండ్స్, లాస్ట్గా ఒక స్కేరీ విషయం. ఐలాండ్లో కేవలం గర్ల్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడమే కాదు, వాళ్ళని చంపి తినేసేవారని కూడా రూమర్స్ వచ్చాయి. బట్ ఫైల్స్లో హ్యూమన్స్ని మర్డర్ చేయడానికి పర్మిషన్స్ గురించి మాట్లాడారు, కానీ ఈటింగ్ గురించి క్లియర్ ప్రూఫ్ లేదు. కానీ అక్కడ హిడెన్ కెమెరాస్, టనల్స్ ఉండేవి అన్నది మాత్రం నిజం. మనీ ఉంటే లాని, జస్టిస్ని కూడా కొనేయచ్చు అని వీళ్ళు ప్రూవ్ చేశారు. కామన్ మ్యాన్ చిన్న మిస్టేక్ చేస్తే జైలుకి పంపే సొసైటీ ఈ బిలియనర్స్ని మాత్రం ఏం చేయలేకపోతుంది. ఈ లిస్ట్లో ఎవరి పేరు చూసి మీరు ఎక్కువ షాక్ అయ్యారు? కామెంట్లో చెప్పండి. మోర్ డార్క్ ట్రూత్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.